రాజ్ న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హస్తం విజయ భేరీ మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత ప్రదర్శించింది కాంగ్రెస్. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 43, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 20 ఓట్లు లభించాయి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. రౌండ్ల వారీగా ప్రధాన పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్లు చూస్తే మొదటి రౌండ్లో నవీన్ యాదవ్ కు 8,911 ఓట్లు, మాగంటి సునీతకు 8,864 ఓట్లు, దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,691 ఓట్లు, మాగంటి సునీతకు 8,609 ఓట్లు, దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ చేరే నాటికి నవీన్ యాదవ్ కు 11,082 ఓట్లు, మాగంటి సునీతకు 8,082 ఓట్లు, దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,567 ఓట్లు, మాగంటి సునీతకు 6,020 ఓట్లు, దీపక్ రెడ్డికి 1,935 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్ చేరే నాటికి నవీన్ యాదవ్ కు 12,283 ఓట్లు, మాగంటి సునీతకు 8,985 ఓట్లు, దీపక్ రెడ్డికి 1,273 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,553 ఓట్లు, మాగంటి సునీతకు 6,615 ఓట్లు, దీపక్ రెడ్డికి 1,666 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,939 ఓట్లు, మాగంటి సునీతకు 5,939 ఓట్లు, దీపక్ రెడ్డికి 1,688 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,293 ఓట్లు, మాగంటి సునీతకు 7,418 ఓట్లు, దీపక్ రెడ్డికి 2,105 ఓట్లు పడ్డాయి. తొమ్మిదో రౌండ్లో నవీన్ యాదవ్ కు 11,793 ఓట్లు, మాగంటి సునీతకు 9,544 ఓట్లు, దీపక్ రెడ్డికి 1,688 ఓట్లు వచ్చాయి. ఆఖరి 10వ రౌండ్లో నవీన్ యాదవ్ కు 7,561 ఓట్లు, మాగంటి సునీతకు 6,753 ఓట్లు, దీపక్ రెడ్డికి 713 ఓట్లు వచ్చాయి. 10వ రౌండ్ వరకు కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తంగా 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు నవీన్ యాదవ్. భారీ మెజారిటీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్ కార్యకర్తలు ఎంతో కష్టపడి తనను గెలిపించుకున్నారని, ప్రజలు కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ గెలిచిన సమయంలో కక్షపూరిత రాజకీయాలు చేశారని, తాను అలాంటి రాజకీయాలు చేయనని అన్నారు నవీన్ యాదవ్. అందరినీ కలుపుకొని పనిచేసి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ ప్రాంత సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని, అభివృద్ధి తన ఎజెండా అని అన్నారు. తనపై, తన కుటుంబంపై, వ్యక్తిత్వంపై దెబ్బతీస్తూ ఓట్లు అడిగారని, జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. రిగ్గింగ్, దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలని అన్నారు నవీన్ యాదవ్. అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ను మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు నవీన్ యాదవ్. హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది. ఈ రోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు పోలైన దాంట్లో 51% ఓట్లు, మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. ఈ రోజు బీఆర్ఎస్ కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన
అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, అమలు చేయడానికి సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం, వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి గాంధీ భవన్ లో విజయోత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ బాణసంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. రప్పారప్ప తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ డాన్సులు చేశారు. బాణసంచా, బ్యాండ్ చప్పులతో గాంధీ భవన్ పరిసరాలు మారుమోగాయి. యూసుఫ్గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. నవీన్ యాదవ్ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు భారీగా చేరుకున్నారు. దీంతో నవీన్ యాదవ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పై మాగంటి సునీత తీవ్ర విమర్శలు చేశారు. రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారన్నారు మాగంటి సునీత. స్వతహాగా తెచ్చుకున్నది కాదు, నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు, అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీజాన్ని చేసి రిగ్గింగ్ చేసి, ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు, మగ లేదు. మహిళలకి ఇట్లాగా చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు నీ గెలిపేం కాదు, ఇది అందరూ కలిసి చేసిన గెలుపు. నీకు అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా, నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను. రౌడీయిజంగా గెలిచావు. ఇప్పుడు బూతుల రిగ్గింగ్ ప్రతి చోట తన్నడము గుద్దటమే కదా. మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది, దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగాను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటది, ఒక ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటేనే కదా కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడవలసింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటిది జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకయ్యా అర్థం కావట్లేదా? రౌడీయిజంతో వచ్చామని ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే. ఓపెన్ గా డబ్బులు పంచారు కదా, ఓపెన్ గా అందరూ మళ్ళీ క్వశ్చన్ వేస్తే ఎట్లాగా? రిగ్గింగ్ రాజ్యం, రౌడీ రాజ్యం, మొత్తం గోండాల రాజ్యం. ఇంకా చెప్పేది ఏముంది? అంతా మీరు చూస్తాం. మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే ఎట్లాగా? అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా మహిళను ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి?
ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు 3 నెలల నుంచి, మళ్ళీ మీరే కోసం చేస్తే అట్లాగా? ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏది న్యాయమో అన్యాయమో. వాళ్ళు సింపతి చూపిస్తే రేపు ఇంట్లోకి వెళ్ళి నడువులు ఎరగొడతాడు. రౌడీ రాజ్యం. వాడికి భయం ఉండే జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు. ఫ్యామిలీ ఉంది వాడికి. ఇప్పుడు అందుకేగా భయపడింది. ప్రతి కొంపలోకి వెళ్ళి అందరినీ బెదిరించడమే. ఎవరినైనా ఆపుతాం మనం? అంత రౌడీ రాజ్యం, గోండాల రాజ్యం, దొన్నపోతుల్లా ఉన్నారు మీద పడి. మరి భయం ఉండదా మనుషులకి? ప్రజలకు భయం ఉండదా? ఆ రోజు వాళ్ళ గోపన్న ఉన్నాడు కాబట్టి ఎవడు రా అని నిలబడబట్టి అందరు పారిపోయారు. ఆయన లేడు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు. మాగంటి సునీత చివరి వరకు పోరాటం చేస్తారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేం ప్రజా పాలనపై మాత్రమే మాట్లాడామని, ఏదేమైనా ప్రజా తీర్పు శిరోధార్యమన్నారు. తాము హుందాగా ప్రవర్తించామని, కాంగ్రెస్ ఎన్నో అక్రమాలకు తెరలేపిందన్నారు. ఈ ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ తెలుసన్న కేటీఆర్, గెలుపోటములు సహజమన్నారు. ఒకరిద్దరు కాదు, నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా దాదాపు 407 బూత్లుంటే ప్రతి బూత్ లో మా జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ, వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు. చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరందరూ కూడా చూశారు. వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ, ఎక్కడా కూడా ప్రత్యర్థి ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ, అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు. సునీత గోపీనాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకుని దిగుతాం, గెలుస్తామనుకుని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకుని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నో కష్ట నష్టాల కోర్చి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇచ్చాయి. అంతకు మించి ఫలితాలే వచ్చాయి. టోటల్ గా మహాగఠబంధన్ తలకిందులైంది. బీహార్ కౌంటింగ్ లో ఆది నుంచి బీజేపీ జేడీయూ కూటమే ఆధిక్యంలో నిలిచింది. బీహార్లో జేడీయూ బీజేపీ పొత్తు సక్సెస్ అయింది. ప్రజలు అనుభవం ఉన్న నేత వైపే మొగ్గు చూపారు. నితీష్ కుమార్ కే పట్టం కట్టారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల ఆదరణను ఆయన నిలుపుకోగలిగారు. ఎప్పటిలాగే మహిళా ఓటర్ బేస్ యథాతథంగా బాణం గుర్తుకే జైకొట్టింది. గంపగుత్తగా ఆడబిడ్డల ఓట్లను కైవసం చేసుకున్నారు నితీష్. గతంలో రాష్ట్ర ఖజానాకు నష్టం ఏర్పడినా ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. అది తనకు కలిసి వస్తుందనుకున్న నితీష్ కుమార్ ఆశలు ఫలించాయి. అంతేకాకుండా తొలిసారిగా పంచాయతీల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి వారి ఆదరణ చూరగొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం పట్ల బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టి రాచర్ల గేట్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు పార్టీ శ్రేణులు.
మోడీ పైన నమ్మకంతోనే బీహార్లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు గెలుపొందిందన్నారు ఉదయ్ శంకర్. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ అధికారంలోకి వస్తుందని, 2029లో జరిగే ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని ఉదయ్ శంకర్ తెలిపారు. ఈరోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి మహారాష్ట్ర దాకా, మహారాష్ట్ర నుంచి హర్యానా దాకా, హర్యానా నుంచి బీహార్ దాకా ఈరోజు తిరుగులేని మెజారిటీ, చరిత్రలో ఊహించని విధంగా ఈరోజు 208 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు సాధించింది. ఈరోజు మేము గిద్దలూరు పట్టణ ఆఫీసు నుంచి ఈరోజు మేము గ్రాండ్ గా సంబరాలు జరుపుకుంటున్నాం. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కొంతమంది విమర్శిస్తున్నారు. బీహార్ ఎలక్షన్స్ లో మేము కాంగ్రెస్ వస్తుంది, భారీ మెజార్టీ వస్తుంది, మోడీ గారిని కొన్ని రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు. ఈ రోజు ప్రజలు ఓటుతో చెప్పినారు. ఇకనైనా కాంగ్రెస్ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే రాబోయే రోజుల్లో 2029లో ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ గారు 4వసారి ప్రధానమంత్రి చరిత్రను సృష్టించబోతున్నారు. ఎక్కడైతే మన మెజార్టీ గెలిచామో బీహార్లో 92 లక్షల మంది మహిళలు ఈరోజు ప్రతి ఒక్కరు ఓటు మిస్ కాకుండా కూడా ఈరోజు మహిళలందరూ కూడా బీజేపీకి పట్టం కట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో 29లో ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు 4వసారి నరేంద్ర మోడీ గారికి మళ్ళీ ప్రియం కావాలనేసి మేము గిద్దలూరు పట్టణ బీజేపీ ఆఫీస్ నుంచి అందరం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంచి అనుభవంలో ఈరోజు దూసుకుపోతుంది. మంచి పథకాలు కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్కి మంచి సెంట్రల్ నుంచి ఫండింగ్ కానీ ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి కూడా మేము మన శంకరావం మోగుతున్నాం ఈ గిద్దలూరు నుంచి. కాబట్టి మా టీం అందరి తరఫున కూడా నేను పేరున నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు సక్కం శ్రీనివాసన్ కూడా మరొకసారి కూడా మేము గిద్దలూరు పట్టణ ఆఫీస్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఎమ్మెల్యే నరసింహారెడ్డి. ఈ కార్యక్రమానికి 6 మండలాల ఎంఆర్ఓలు, ఎండీఓలు, విద్యుత్, హౌసింగ్, పోలీస్ సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 150 అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్యే నరసింహారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిష్కారం కాని సమస్యలను సాంకేతిక, న్యాయబద్ధంగా పరిష్కరించేలా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు ఎమ్మెల్యే. ప్రజల సమస్యలు తెలిపేందుకు ప్రజా దర్బార్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. తక్షణమే ప్రజా సమస్యలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే నరసింహారెడ్డి. ముఖ్యంగా ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో 6 మండలాల ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. దీంట్లో 6 మండలాల రెవెన్యూ అధికారులు, మరి మండలాధికారులు, విద్యుత్తు, హౌసింగ్, మరి పోలీస్ శాఖ వారిని పిలవడం జరిగింది. వారందరూ కూడా వారు ఇచ్చిన అర్జీలకు సమాధానం చెప్తూ ఏవైతే మరి టెక్నికల్ గా అన్ని కరెక్ట్గా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించడానికి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటు దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనే ఒక లక్ష్యంతో గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యాన్ని రద్దుపరిచి ఏ వ్యక్తి సరైన వ్యక్తి అయితే ఆ వ్యక్తులకు వారి ఆస్తిని కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా తీర్చడానికి కంకణబద్దులై ఉన్నామని తెలియజేస్తాం. ఇప్పుడు మొత్తం 150 అప్లికేషన్ రావడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ వచ్చే వారం కూడా ఇక్కడ మా మండల పార్టీ అధ్యక్షులు మరియు మేము ఉండి నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఇవి తీసుకొని ప్రాపర్ వేలో మన ఆన్లైన్ ద్వారా అధికారులకు పంపించడం జరుగుతుందని తెలియజేస్తాం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తెలంగాణ యువతలో గణనీయంగా పెరగడం ఆందోళనకర విషయమన్నారు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు. ప్రజల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన కల్పించాలన్నారు. ఆరంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తించి చికిత్స అందించే విధంగా ప్రత్యేక ప్యాంక్రియాటిక్ క్లినిక్స్ ను మెడికవర్ హాస్పిటల్ ప్రారంభించారు. సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ పవన్ అడ్డాల తెలంగాణలో యువత మరింత ఎక్కువగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడుతోందని తెలిపారు. దీనికి ప్రధాన కారణం మద్యం అధికంగా సేవించడం, పొగాకు పదార్థాలు వాడమన్నారు. ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు మెడికవర్ వైద్యులు. ఈ మంత్ నవంబర్ మంత్ ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కింద సెలబ్రేట్ చేస్తుంది.
ఇండియాలో తెలంగాణ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ బెడ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్టార్ట్ కానీ అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేకపోగా మనకి ఫెసిలిటీస్ కూడా మనం సరిగా లేవు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకంతా మంచి ఎక్విప్మెంట్స్ రావడము, మంచి సిటీ స్కాన్స్ అల్ట్రాసౌండ్స్ రావడం వల్ల మనం ఈ డిటెక్షన్ రేట్ పెరుగుతుంది. సో ప్రాబ్లం ఎందుకు మనం స్పెసిఫిక్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మాట్లాడుతున్నామంటే మామూలుగా కూడా పేగులో కానీ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇట్లాంటి వాటికి డయాగ్నోస్ చేస్తే కొంచెం వాళ్ళకి సర్వైవల్ రేట్ బాగానే ఉంటుంది ట్రీట్మెంట్ అందిస్తే. ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసినా కానీ సర్వైవల్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది రిలేటివ్ కంపేరిటివ్. అదే లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసామనుకోండి సర్వైవల్ చాలా బ్యాడ్గా ఉంటుంది. దాని గురించి ఏంటంటే వీళ్ళని ఎంత తొందరగా ఐడెంటిఫై చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. సో తొందరగా ఐడెంటిఫై చేయాలంటే ముందు జనానికి అవగాహన ఉండాలి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి అని. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ మంత్ని మెడికవర్ ద్వారా మేము కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఒకటి చేసే పద్ధతి ఏంటంటే వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం. వాళ్ళకి మా బ్యాక్గ్రౌండ్లో మా టీం అంతా కూడా మాట్లాడుతున్నారు. మేము వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటున్నాం. మా ఫ్యామిలీ లెవెల్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉన్నారా లేకపోతే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయా దాన్ని బట్టి మేము డయాగ్నోసిస్ స్టార్ట్ చేస్తాం. ఇంకోటి ఇన్ జనరల్ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ సండే మనం ఉదయం 6 నుంచి 9 గంటల దాకా ఒక వాకథాన్ పెట్టాం. ట్యాంక్ బండ్లో వాకథాన్ చేయకూడదు. సో ఆ వాకథాన్లో ఏంటి అంటే కొంతమంది పేషెంట్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళు పార్టిసిపేట్ చేయమని. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో వాళ్ళు ఎట్లా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది జనరల్గా పబ్లిక్ తెలియదు. ఇట్స్ ఓపెన్ ఫోరం. అంటే ఎవరైనా వచ్చి మమ్మల్ని ప్యాంక్రియాటిక్ గురించి రీజన్ తెలియదు, మనకి ఎందుకు వెయిట్ తగ్గుతుంది అనేది ఐడియా లేదు. డైరియా అవుతుంది తెలియదు, రీజన్ ఏంటి అని తెలియదు. కామన్గా మెడిసిన్ వాడుతూ తగ్గుతుంది మళ్ళీ వస్తున్నారు ఐడియాస్ అనుకుని ఇంటి దగ్గరే ఉంటారు. 50 years అబోవ్ ఉన్న వాళ్ళు బ్లడ్ తగ్గుతున్నారు, న్యూ ఆన్సెట్ డయాబెటీస్ వచ్చింది, క్రానిక్ పెయిన్ ఉంటుంది అబ్డామెన్, వెయిట్ లాస్ అయిపోతున్నారు. వీళ్ళందరూ పొటెన్షియల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్. వీళ్ళందరికీ స్క్రీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. స్క్రీనింగ్ చేయడానికి మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సింపుల్ బ్లడ్ టెస్ట్, సిబిసిలు కూడా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే మనం ఫర్దర్ ఇమేజింగ్ చేయొచ్చు. ఇంకా ప్యాంక్రియాస్ ఏమైనా మనకి అబ్నార్మల్గా ఉందని తెలిస్తే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసి క్యాన్సర్ ఏమైనా ఉందని డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫర్దర్ సిటీ స్కాన్, ఎంఆర్ఐలో కూడా అడ్వాన్స్ టెస్ట్ చేయొచ్చు. ఏమైనా లంప్ ఏమైనా గ్రోత్ కనపడుతుందంటే మన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో బయాప్సీ చేసి ఆ శాంపుల్ని అసెస్ చేయొచ్చు. ఇదన్నీ చేశాక సార్ వాళ్ళ రోల్ ఉంటుంది. దానికి అర్లీ డిటెక్షన్ చేస్తే మనకి ఎక్కువ పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాము, ఎక్కువ పేషెంట్ రికవర్ చేయగలుగుతాము, వాళ్ళ కీమోథెరపీని ప్రివెంట్ చేసుకోవచ్చు, ఫర్దర్ మేనేజ్మెంట్కి మనం సార్ వాళ్ళు సర్జరీ చేసి యూజ్ చేసాక మనకు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రెసిడెన్స్ రెజో ఫెస్ట్ 2025 ఈవెంట్ 2వ రోజు ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మాజీ సీజేఐ ఎన్వి రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో రెసిడెన్స్ 16 కొత్త క్యాంపస్ల ప్రారంభాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 35 క్యాంపస్లకు చెందిన 7,000 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్ క్యాంపస్ పోటీల్లో విజేతలై ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులను సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సంగీతం, నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా ఈ వేడుక వైభవంగా జరిగింది. We have డెఫినెట్లీ మీ అందరూ ప్రేమ బాగా నేను కోరుకుంటున్నాను. చాలా ఖుషిగా మీకు నాకు వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ హోప్. పసి హృదయాలు లాంటి మీరంతా కూడా మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు వాన కురిస్తే మెరుపు మెరిస్తే ఆకాశంలో అరుగులు మెరిస్తే అవన్నీ మీకోసం అనుకునేటటువంటి జీవితం గడుపుతున్నటువంటి మీ అందరికీ కూడా ఇవాళ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యువతరానికి
నేను ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటంటే, మీకు నాకు దాదాపు 50 సంవత్సరాల అంతర్యం ఉంది. అంటే దాదాపు 2 జనరేషన్స్ తేడా ఉంది. అయినప్పటికీ కూడా మీ అంత సాంకేతికంగా నైపుణ్యం లేకపోయినా కూడా నాకున్నటువంటి జీవిత అనుభవాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా సరే ఫండమెంటల్స్ అనేటటువంటి కనుక మీరు నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీరు జీవితంలో మరి పయనిస్తారు, అభివృద్ధి చెందుతారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకొకరితో ఎప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకోవద్దు. ప్రతి వ్యక్తి కూడా వాడి వ్యక్తిత్వం, వాడి యొక్క మేధస్సు, వాడి యొక్క తెలివితేటలు వేరే వ్యక్తితోటి సరిగ్గా ఉండవు. కష్టపడితే మనం విజయం సాధించవచ్చు అనేటటువంటి ఒక సూత్రంతో మరి నేను వాళ్ళ న్యాయవాది అయ్యి, తర్వాత జడ్జి అయ్యి, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యాను. అది నిజంగానే నేను పడినటువంటి కష్టానికి, నేను పడినటువంటి శ్రమకి కూడా గుర్తింపుగానే నేను భావిస్తాను. మరి మీరు కూడా ఒక గమ్యం, ఒక ఆలోచన అనేటటువంటిది పెట్టుకొని మీరు మీ తల్లిదండ్రుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ చాలా ఒత్తిడిలో ఉంటారు, యాంగ్జైటీకి గురవుతున్నారు. నేను డాక్టర్ అవుతానా, ఇంజనీర్ అవుతానా, సైంటిస్ట్ అవుతానా అని చెప్పేసి. రెసిడెన్స్ కాలేజెస్ మరియు రెసిడెన్స్ స్కూల్స్ తరఫున ప్రతి సంవత్సరం కూడా రెజో ఫెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు చేస్తున్న 5th ఎడిషన్ ఈ రెజో ఫెస్ట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మా దగ్గర ఉన్నటువంటి అన్ని క్యాంపస్లో విద్యార్థులకి స్పోర్ట్స్లో, కల్చరల్స్లో, యాక్టివిటీస్లో రకరకాల కాంపిటీషన్స్ పెట్టాం. ఆ కాంపిటీషన్లో విద్యార్థులకి గ్రాండ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటువంటి అవకాశంతో పాటు వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వడం కార్యక్రమం మెయిన్ ఉద్దేశం. గత 5 సంవత్సరాల నుంచి చేస్తాం 5th ఎడిషన్. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో ఈ ప్రోగ్రాం జరగడం వేరియస్ రంగాల్లో అచీవ్ చేసినటువంటి ప్రముఖులు, ఇవాళ ఎన్వి రమణ గారు, వరప్రసాద్ రెడ్డి గారు, విజ్ఞాన్ దత్తయ్య గారు ఇలాంటి ప్రముఖులు వచ్చి మా పిల్లలతో మాట్లాడటం, వాళ్ళు